హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. సో ఈరోజు మనకు కేవలము రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి సచివాలయము ఉద్యోగులకు సంబంధించి, ఓకే. రెండవది ఏపీ పోస్టల్ GDS ఉద్యోగాలకు సంబంధించి రిజల్ట్స్ అప్డేట్ అండి. సో డీటెయిల్గా చూద్దాము. ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు గ్రామ వార్డు సచివాలయాలపైన ఇతర ఉద్యోగాలపైన మోడల్ పేపర్స్ అయితే అందజేస్తున్నాను. రెగ్యులర్గా చూడవచ్చు. ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి కూడా క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి. ఏదైనా బెస్ట్ కోర్సు కూడా తీసుకోవాలనుకున్నవారు మన యాప్లో ఉందండి, ఒకసారి చూడండి. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. PDF మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ PDF కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి 1.3 lakhs ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారందరికీ కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అన్ని రకాల సెలవులు అంటూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన మొదటి రోజు నుంచే ఉద్యోగులకు అన్ని రకాల సెలవులు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వము సర్క్యులర్ విడుదల చేసిందని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు MD జానీ భాష తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున జనవరి మాసంలో సమర్పించిన వినతిని పరిశీలించి సచివాలయ శాఖ అధికారులు ఫిబ్రవరి 7వ తేదీన సచివాలయం ఉద్యోగులకు అన్ని సెలవులు వర్తింపచేసి సర్వీస్ రిజిస్టార్లో నమోదు చేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ సర్క్యులర్ కూడా విడుదల చేయడాన్ని మనమైతే చూడవచ్చు. అయితే మరింత స్పష్టత కోసము క్షేత్రస్థాయిలో అధికారులు ఉద్యోగుల సేవా పుస్తకంలో సెలవులు మంజూరు చేసినందున గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరోమారు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను వివరించడం జరిగిందన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఉన్నతాధికారులు మరోసారి స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చి శుక్రవారం రాత్రి విధుల్లో చేరిన మొదటి రోజు నుంచి అన్ని రకాల సెలవులు వర్తింపచేసేలా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడము జరిగింది. అయితే ఇంతకుముందు ప్రొబేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా చాలా అంటే చాలా ఏంటి అంటే వీరికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని రకాలైనటువంటి నిబంధనలు అయితే ఉండేవండి. సెలవులు తీసుకోవాలన్నా కూడా ఏమైనా కూడా ఇక నుంచి డే 1 నుంచే మనకు ప్రొబేషన్ డిక్లేర్ అయిన వారితో పాటుగా సెలవులన్నీ కూడా అందచేయనున్నట్లుగా మనకైతే తెలుస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ జూన్ మాసంలో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ బదిలీ ప్రక్రియ అయితే జరగబోతుందండి. బదిలీ ప్రక్రియ కనుక మనకు జరిగితే ఖాళీల సంఖ్య
ఇంకా చాలా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పటికి 14,000 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇంకా కొన్ని యాడ్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, ఏ నోటిఫికేషన్ విడుదలైనా కాకపోయినా కూడా, అంటే కొంచెం లేట్ అయినా కూడా సచివాలయంలో మాత్రం మనకు అనుకున్నట్లుగానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్లో అయినా ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకేనా, ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూనే ఉండండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనము సిద్ధంగా ఉండాలి ప్రిపరేషన్కి. ఓకే, సో ఫ్రెండ్స్, ముఖ్యమైన అప్డేట్ అండి. ఏపీ GDS, ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో మరి పోస్టల్ జాబ్స్, GDS జాబ్స్కి అప్లై చేసిన వారికి షార్ట్ లిస్టెడ్ మరి యొక్క సర్క్యులర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక చూడండి, అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ అని కూడా ఇక్కడ మనకు ఉంది కదా. 20 నెంబర్ తెలంగాణ, 1st నెంబర్ ఆంధ్రప్రదేశ్. దీనిపైన క్లిక్ చేయగానే మనకు మొత్తం కంప్లీట్గా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేటువంటి లిస్ట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని ఉంది కదా ఒకటి, దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఫస్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ అయితే అవుతుందండి. ఓపెన్ అనగానే మన లిస్ట్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీ పేరు ఉందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. మీ పేరు ఉన్నట్లయితే మీకు జాబ్ అయితే వచ్చినట్లే. GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2023 అని చెప్పేశారు ఇక్కడ. దీస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ mentioned against the names on or before 21st/3/2023 21వ తారీఖు ఈ నెల లోపు హెడ్ డివిజనల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో పోస్టల్ డిపార్ట్మెంట్లో వారి దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే మనం చేపించాలి. ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద ఒరిజినల్స్ అండి. 2 సెట్ ఆఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ది రిలవెంట్ డాక్యుమెంట్స్. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీ ఉంచి దానికి సంబంధించిన కొన్ని రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా అటాచ్ అంటే గెస్టెడ్ సైన్ అయితే చేపించాల్సి ఉంటుందండి. ఓకేనా, సో GDS జాబ్ వచ్చినటువంటి అభ్యర్థులుగా వీరందరినీ మనము చెప్పుకోవచ్చండి. మొత్తము ఎంతమంది అంటే 2,477 మందికి అయితే ఈ జాబ్ రావడం అయితే మనం చూడవచ్చు. ఓకే, సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో ఫ్రెండ్స్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన చాప్టర్ వైజ్ బిట్స్ ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా 2,000 క్వశ్చన్స్ అయితే చాప్టర్స్ వైజ్గా మీకైతే రూపొందించి అందిస్తున్నామండి. Group 1, Group 2, Group 3, Group 4, పోలీస్, సచివాలయం అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా తెలుగు అకాడమీ బేస్డ్ బుక్స్ మరియు చిరంజీవి సార్ బుక్ ఇతర నాణ్యమైన పుస్తకాలను బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీ అయితే రూపొందించడం జరిగింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఏదైనా ఒక మంచి బుక్ అయితే ప్రిపేర్ అవుతారండి. సో ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకుంటారు. వాటితో పాటు మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివాము ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అడగడంతో దీన్ని అయితే రూపొందించామండి. సో 170 రూపీస్తో మీకైతే PDF వస్తుంది, మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది పొందే విధానం 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే మెటీరియల్ మొత్తం కూడా పంపడం జరుగుతుంది. సేమ్ ఏపీ హిస్టరీ కూడా 2,200 బిట్స్తో రెడీగా ఉందండి. అది కూడా సేమ్ ప్రాసెస్, 170 రూపీస్ అది కూడా. సో తీసుకోండి ఫ్రెండ్, చాలా చాలా బాగుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, సో శాంపిల్ ఒక 50 క్వశ్చన్స్ వరకు శాంపిల్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా అది చూసి మీరు సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.